కాకినాడ శశికాంత్ నగర్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, ఎమ్మెల్సీ పెరాబత్తుల రాజశేఖర్ తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న విమర్శనలను తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టుగా అనుభవం ఉన్న వ్యక్తిగా అన్ని విషయాలపై అవగాహన ఉండాల్సిన కన్నబాబు వాస్తవాలు తెలియకుండానే విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ విదేశీ పర్యటనలపై చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని, అభివృద్ధి సంక్షేమ పరిపాలనపైనే ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతికి మళ్ళీ కలుద్దాం. నిన్న మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. అప్పుల ఊబిలో రాష్ట్రం అని పెట్టి మళ్ళీ 2,93,000 లక్షల కోట్లు అప్పు తెచ్చేసి ఏం చేశారు, ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలో కూర్చేస్తున్నారని పెద్దలు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇది చాలా హాస్యాస్పదం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశీ పర్యటన, రాష్ట్రాన్ని గాలికి వదిలేసి విదేశీ పర్యటనకి వెళ్ళిపోయారు అన్నాం. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు కూడా కన్నబాబు గారు చాలా తెలివైనడు. మీ సంస్థలోనే, ఈనాడులోనే విలేకరుగా మంచి అనుభవంతో ఏం మాట్లాడినా సరే ఆలోచించి మాట్లాడతాడు. ఏ చెప్పినా సరే ఆలోచించి చెప్తారు. ఏ విమర్శ అయినా సరే సద్విమర్శగా ఉంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్. జనరల్గానే ఆయనకి నాకు ఉన్న పరిచయాన్ని బట్టి పర్సనల్ ఒపీనియన్. ఈ ఒక్కొక్క దాని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయిన, అప్పుల ఊబిలో నెట్టేసేయడానికి గత ప్రభుత్వం 14 నుంచి 19 వరకు కూడా 5 లక్షల కోట్ల రూపాయలు, 19కి దిగిపోయేటప్పటికి 5 లక్షల కోట్ల రూపాయలకి రాష్ట్రానికి అప్పు ఉంది. అంతకుముందు 1,25,000 కోట్ల అప్పుతో కలిపి 5 లక్షల కోట్ల రూపాయలు. మీ ప్రభుత్వం 24 దిగేటప్పటికి 12 లక్షల కోట్ల రూపాయలు పైచిలుకు అప్పు. ఈ 1,25,000 పోను ఉన్న 3 లక్షల చిల్లరకి కూడా ఆ రోజున పోలవరాన్ని 70% పూర్తి చేయడం జరిగింది. ఆ రోజున రాజధాని నిర్మాణం శరవేగంగా చేస్తూ, రోడ్ల నిర్మాణం చేసుకుంటూ, వివిధ రకాలైన సంస్థలకి 4,500 డిపార్ట్మెంట్లకు సరిపడా క్వార్టర్స్ని 90% పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీని కట్టుకున్నావు, నువ్వు కూర్చుని అసెంబ్లీ పరిపాలించిన సెక్రటేరియట్ని కట్టింది ఆ రోజు చంద్రబాబు నాయుడు. నిలువు నీడ లేకుండా రాష్ట్రం విడిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలోని కూడా చేసిన పనులను, పోలవరాన్ని చేసాం, రోడ్లు నిర్మించుకున్నాం. సీసీ రోడ్లు 28,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు ఆ రోజు లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఆధ్వర్యంలో 28,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసుకున్నాం. అలాగే బీటీ రోడ్లు వేసుకున్నాం. వివిధ రకాలైన పనులన్నీ కూడా చేసుకుంటూ రైతుకి ఆ రోజు ఇబ్బంది లేకుండా 24 గంటల నుంచి 48 గంటల లోపల డబ్బులు పడే పరిస్థితి. 1వ తారీఖుకి ఫెన్షన్, 1000 రూపాయల ఫెన్షన్ 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ 2,000ని 3,000 చేయడానికి 3 దఫాలో 4 దఫాలో 100, 50, 250 పెంచుకుంటూ 5 సంవత్సరాలు గడిపిన తీరు నీదైతే ఒకేసారి 2,000 రూపాయలు చేయడం, మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని 4,000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుది, కూటమి ప్రభుత్వాన్ని. ఆ రోజు లెక్కల ప్రకారం మేము దీనికి ఖర్చు పెట్టాం, దీనికి ఖర్చు పెట్టామని బల్లగుద్ది ధైర్యంగా చెప్పే పరిస్థితి. ఇది నేను చెప్పేది ఒక కన్నబాబు గారికే కాదు, వైసీపీ నాయకులు ఎవరైనా సరే మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఇది నా సమాధానంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా కాగ్ లెక్కల ప్రకారం చూసుకున్నా, ఏ లెక్కల ప్రకారం చూసుకున్నా, ప్రతి దాన్ని కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా, రెండింటిని కూడా పరుగులు పెట్టించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి 14 నుంచి 19 వరకు ఉంటే, 19 నుంచి 24 వరకు మీ పరిపాలన 7 లక్షల కోట్ల రూపాయల పైచీలకు అప్పు చేసి అరకొర సంక్షేమాలతోటి ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో కూర్చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నాను. 3,500 కోట్ల రూపాయల మద్యంలో అవినీతి చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం కాదా? ఆ రోజు అమ్మిన మద్యం కూడా ఏంటండి, మీ సొంత బ్రాండ్లు. ఏదైతే సీసాలు వేసి అమ్మేసేవారు, ఏ బ్రాండు కూడా ఆరోగ్యానికి పాడు చేసే విధంగానే అన్ని బ్రాండ్లు కూడా ఉండి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ మద్యం ద్వారా దోచేసిన పరిస్థితి మీ వైసీపీ ప్రభుత్వం.
అదే కాకుండా ఫస్ట్ మీరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటండి? రాజధాని అభివృద్ధి గురించి వివిధ రకాలుగా కనెక్టివిటీ రోడ్లు అన్ని దశల్లోనూ అన్ని వైపుల నుంచి కూడా ఆ రోజు మంచి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఫస్ట్ క్యాబినెట్లో మీరు రోడ్లు అన్నింటినీ కూడా వెడల్పు రోడ్లను కుదించేశారు. రమారమి 250 కిలోమీటర్ల రోడ్లని కుదించి నిర్ణయం తీసుకోలేదా? ఇది రికార్డెడ్గా ఉంటుంది, చూసుకోండి. నేను వేగ్గా మాట్లాడేది కాదు. ఇది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ సమస్య మీద పోరాడినా, ఏది తీసుకున్నా సరే ప్రతిదీ కూడా రికార్డెడ్గా ఉంటుంది. అదే కాదు, తర్వాత ప్రజావేదికని కూల్చేశారు. ఆ ప్రజావేదిక ఎవరిదండి? రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో ప్రజల సొమ్ముతోటి ప్రజావేదికని ఒక సీఎం గారి ఇంటి పక్కన, అక్కడ ఆ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ప్రజావేదికని నిర్మించి ప్రతి కార్యక్రమాన్ని కూడా అక్కడ ఐఏఎస్ఎల్తోటి, ఐపీఎస్ఎల్తోటి, అఫీషియల్స్ తోటి అందరితోటి కూడా మీటింగ్ పెట్టి రాష్ట్రానికి ఏం చేద్దాం, ప్రజలకు ఏం చేద్దాం అన్న ఆలోచనలు చేయడానికి ఒక మీటింగ్ పెట్టడానికి ప్రజావేదికని నిర్మిస్తే రమారమి 12 కోట్ల రూపాయలది. ఆ ప్రజావేదికని కూల్చేసిన పరిస్థితి మీది కాదా? ఒకటి, ఆయన చాలా ముందు చూపుతోటి బోల్ట్, అది మొత్తం అంతా కూడా బోల్ట్ ఫిట్టింగ్ తోటి తీసేసుకుంటే మళ్ళీ వేరే చోట బిగించుకోవడానికి తీసుకుంటే రమారమి 8 కోట్ల రూపాయల పైచీలకు మనకి దానికి వ్యయం మిగిలే పరిస్థితి నుంచి రాత్రి 10 మిషన్లో 15 మిషన్లో పెట్టి నేను కూడా చూడడం జరిగింది. నైట్ మొత్తం కూడా కూల్చేయడం జరిగింది. అది ఎవరి సొమ్ము? అది ప్రజల సొమ్ము కాదా? అది మీకు ఉపయోగపడే తీరులో లేదా? అది మీరు కూడా వాడుకోవచ్చు. దాన్ని కూడా ఆలోచన లేకుండా మీరు దాన్ని కూల్చేయడం జరిగింది. రాజధాని అమరావతిని నిర్మిస్తుంటే అక్కడ రోడ్లు వేసారు. అక్కడ రైతులు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో రమారమి 30,000 ఎకరాల పైచెలుకు, 32,000 ఎకరాల పైచెలుకు ఒక్క పైసా కూడా తీసుకోకుండా 29,000 మంది రైతు కుటుంబాలు ఆయన మీద నమ్మకంతో దాన్ని ఇస్తే దాన్ని ఏం చేశారు? మీరు నిర్వీర్యం చేసి పారేసిన ఘనత మీ జగన్మోహన్ రెడ్డి గారిది, మీ వైసీపీ ప్రభుత్వాన్ని కాదా? రాజధాని ఎవరి కోసం? ఈ రాష్ట్ర ప్రజల గురించి. ఈ రాష్ట్ర ప్రజలు అక్కడి నుంచి బాగోగులు చూడడానికి ప్రభుత్వం నిర్మించుకునే రాజధాని అది. దాన్ని కూల్చేయడం జరిగింది. పోలవరాన్ని 70% పూర్తి చేసిన పోలవరాన్ని మొత్తం కూడా ఈ 5 సంవత్సరాల కాలంలోని కూడా 5% కూడా పనులు పూర్తి కాని పరిస్థితి ఎందుకు దాపరించింది? మీ అనాలోచిత నిర్ణయాల వల్ల కాదా? ఈరోజు పోలవరం పూర్తయి ఉంటే కొన్ని లక్షల యూనిట్ల కరెంటు ఉత్పత్తి జరిగేది, కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగి ఉండేవి. ఇదే కాదు, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల, మీరు తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల ఎన్ని కంపెనీలు ఎంఓయూలు చేసుకున్నాయి కూడా వెనక్కిపోవడం జరిగిందండి. మళ్ళీ ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మొన్న వైజాగ్లోని 11,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకుని కంపెనీలు ముందుకు రావడానికి ఈరోజు ఎందుకున్నాయి? ఆ రోజు మీ మీద నమ్మకం లేక, ఈరోజు మళ్ళీ నమ్మకం ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆ రోజు ఆ ఎంఓయూలు కంటిన్యూ చేసినట్టయితే ఈ పార్టీకి కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉండేదా లేదా? వాటిని అన్నింటినీ కూడా దూరం చేసిన పరిస్థితి మీది కాదా? అదేవిధంగా ఏ రోజు కూడా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాకు తెలిసి గవర్నమెంట్ ఉద్యోగాన్ని వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖు జీతాలు పడే పరిస్థితి. కానీ నీ పాలనలో, నీ ప్రభుత్వ పాలనలో